వెల్కమ్ టు లవ్లీ లాస్య. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు నేనైతే మీకు పాలముంజలు అనే రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలా మంది అయితే పాలముంజలు చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నారండి. కానీ అసలైన పద్ధతిలో పాలముంజలు ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందు రోజు నైట్ 1 కిలో రైస్ బాగా కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని బియ్యం వాడదేవుకొని మెత్తగా పిండిలా ఆడుకోండి. తర్వాత 1/2 కిలో పచ్చిశనగపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక వెడల్పాటి బాండీ తీసుకుని 1 లీటర్ మిల్క్ అయితే వేసుకోండి. నా దగ్గర గేదె పాలు అయితే లేవు, సో ప్యాకెట్ మిల్కే వాడుతున్నాను. పాలు పోసిన తర్వాత ఒక 1/2 కిలో బెల్లం అయితే వేసుకుని బాగా పాలల్లో కరిగే వరకు కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా మనం ఆడుకుని పెట్టుకున్న వరిపిండిని మొత్తం వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. వరిపిండి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 కిలో బొంబాయి రవ్వ కూడా తీసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలండి. వరిపిండి, పాలు, బెల్లం, బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ బాండీ అయితే పెట్టుకుని బాగా కలుపుకోండి. బాగా తిప్పుతూ ఉండాలి. అలాగా మనం కోవా చేసుకుంటాం కదా, కోవా ఎలా అయితే తిప్పుకుంటామో అలాగే ఈ మిశ్రమాన్ని కూడా అలా తిప్పుతూ ఉండాలండి. మనం తిప్పడం 1 మినిట్ ఆపినా సరే ఇది అడుగుని మాడిపోతుందండి. ఇది చాలా వరకు తిప్పిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకా తిప్పండి. ఇలా దగ్గరికి ముద్దలా అయితే అవుతుందండి. ముద్దలా అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసుకుని చల్లారిన తర్వాత ఇలా చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలండి. ముందుగా పెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో 3 విజిల్స్ రానించి కొంచెం సాల్ట్, బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇది కూడా బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది కూడా దగ్గరికి అవుతుంది, ముద్దలా పూర్ణం ముద్దలా అవుతుంది. ఇలా ప్యాన్ సెపరేట్ అయ్యే వరకు కలుపుకోండి. ఇలా పూర్ణ ముద్దలు అయ్యాక పూర్ణ పొండలు అయితే చేసుకోండి. ఈ పూర్ణ పొండలు బెల్లం నచ్చిన వాళ్ళు పంచదార కూడా కలుపుకొని చేసుకోవచ్చండి. నేనైతే బెల్లంతో చేశాను. ఇలా ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందు తయారు చేసుకున్న పాలతో తయారు చేస్తున్న సోముని మన అరిచేతిలో పెట్టుకుని అప్పడంలా ఒత్తుకొని ఈ పూర్ణపు ఉండను మధ్యలో పెట్టి ఇలా రోల్లో అయితే చేసుకోవాలండి. ఇదంతా కూడా రోల్ బాగా కవర్ చేయాలండి. పూర్ణపు ఉండ మొత్తం లోపలే ఉండేలా కవర్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత పూర్ణం బయటకు వచ్చి ముంజులు అయితే చీదేస్తాయి. ఇలా కవర్ చేసిన తర్వాత ముంజికాయలో ముంజు ఉంటుంది కదండి, ఆ ముంజు షేప్ వచ్చేలా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చాలామంది రౌండ్గా చేసేస్తారండి, కానీ పాల ముంజలు అయితే ఇలా ముంజుల్లా చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఏం మారదండి. రౌండ్గా చేసినా ఇలా చేసినా టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది. కానీ పాల ముంజలు అంటే ముంజు షేప్లో ఉంటేనే పేరుకు తగ్గట్టు ఉంటాయి కదా, సో నేనైతే అందుకని ముంజు షేప్లో చేస్తానండి పాల ముంజల్ని. ఇలా చేసుకుంటే మనకి ముంజు అన్న ఫీల్ వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ముంజుల్లా ఒక్కొక్కటి అన్నీ కూడా ముంజుల్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత ఈ పాల ముంజలు మనం ముందు చేసి పెట్టుకున్న పాల ముంజలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ వేపుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవి మా కాకినాడలో చాలా ఫేమస్ అండి పాల ముంజలు. ప్రెగ్నెంట్ లేడీస్కి, నెక్స్ట్ మెచ్యూర్ అయిన అమ్మాయిలకి సారి కింద ఈ పాల ముంజలు పెడతారండి. చాలా స్మూత్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ప్రాసెస్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ తినడానికి బాగుంటాయి. పాల ముంజలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూస్తాను. చాలా స్మూత్గా వచ్చాయండి, లోపల కూడా చాలా బాగున్నాయి. నా నోరైతే కాలిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.